ఇప్పుడు వాళ్ళు వ్యాపారం చేసేటప్పుడు ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటారు, వాళ్ళు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయరు. ఏంటి దీని వెనక ఉన్న రహస్యం ఏంటి అసలు? ఇప్పుడు నా దగ్గర అయితే పిడమర్తి రవాణా దగ్గర లెక్కలు ఉన్నాయి. ట్యాక్స్లు ఎగ్గొట్టడానికి వాళ్ళు స్టేట్ జిఎస్టీలు కట్టరంట, సెంట్రల్ జిఎస్టీలు కట్టాలంట. నరేంద్ర మోడీ గారు ఏమో డిజిటల్ పేమెంట్లు చేయమని ఆయన చెప్పాడు, వీళ్ళేమో లిక్విడ్ క్యాష్లు తీసుకుంటారు. ఓకేనా, నిజంగా వీళ్ళ దగ్గర టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు ఉంటే కనుక ఇన్స్పెక్టర్స్ సెర్చ్ చేయాలి. ఆ గుజరాత్ గల్లీ కోటిలో ఉన్నాయి కదా, ఆ హ్యాబిట్స్ గల్లీ మొత్తం వాళ్ళ దుకాణాల్లో చేయాలి. నాకు కూడా తెలియదు కానీ నకిలీ వస్తువులు అమ్ముతున్నారంట. మహబూబాబాద్లో నకిలీ పైపులు అమ్ముతుంటే వీడియోలు కూడా బయటకు వచ్చాయి, మీరు చూసారు. నకిలీ పైపులు అమ్ముతున్నారు వచ్చాయి. నంద్యాలలో నకిలీ ఛార్జర్లు ఫోన్లు అమ్ముతున్నారని ఉద్యమం మొదలైంది. అన్ని నకిలీ వస్తువులు అమ్ముతున్నారని ఇది అయిపోయింది. వీళ్ళు ఎక్కడ పరివర్తనవాదులు నాకు అర్థం కాదు. ఓకే, కాబట్టి మేము ఇచ్చేయట్లేదు భార్గవన్న. మాధవిలత గారు లాంటి వాళ్ళు వాళ్ళ ఎలకాలు ఉంటే ఉండమనండి, నేను కాదనట్లే. నువ్వు గుజరాత్ వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటా అంటే చేసుకో, మాకేం వదలేదు. మేము మా తెలంగాణ కులాల కోసం, మా తెలంగాణ బిడ్డల కోసం పనిచేసే వాళ్ళం, మా తెలంగాణ నేల కోసం పనిచేస్తాం, మా హక్కుల కోసం మేము కొట్లాడతాం. చివరిగా ఏం చెప్తారు మీరు? మార్వాడీల దగ్గర కొనొద్దని చెప్తున్నారా, వాళ్ళని బహిష్కరించమని చెప్తున్నారా, వాళ్ళ కల్చర్ని తీసేయమంటున్నారా? ఎందుకంటే హైదరాబాద్లో చాలా పెద్దగా వీళ్ళు పాతుకొని పోయారు. అవును, బడా బడా నాయకులు నేతల కంటే వీళ్ళ దగ్గర మస్తు డబ్బులు, తెలంగాణ ప్రజల మీద వచ్చినటువంటి డబ్బులు, వ్యాపారం చేసిన డబ్బులు చాలా ఉన్నాయి. వాళ్ళ దగ్గర కొనొద్దంటారా, వాళ్ళని ఏం చేయాలంటారు? అసలు మేము ఏమంటున్నాం అంటే నాణ్యతమైనటువంటి వస్తువులు అంతా కొనండి. నేను పర్సనల్గా ఏం చెప్తున్నా అంటే, సరే కొనే దగ్గర నేను వద్దన్నంత మాత్రం కొనకుండా పోతాను. కానీ నేనైతే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు, ముఖ్యంగా సౌత్ ప్రజలందరికీ, అది కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, పాండిచేరి కావచ్చు, ప్రజలందరికీ చెప్తున్నాను, ఈ మార్వాడి, రాజస్థాన్, గుజరాతీ వ్యాపారస్తుల దగ్గర ఏ వస్తువులు కొనకండి. ఓకేనా, ఏ వస్తువులు కొనకండి. మన ప్రాంత ప్రజల దగ్గర కొనండి, మన ప్రాంత ప్రజల దగ్గరనే తినండి. వాళ్ళు చెప్పారు కదా, అన్ని వ్యాపారాలలో ఏళ్ళు పెట్టిరా వీళ్ళు. అన్నిట్లో అన్నా నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఒక తాడి చెట్టు మాత్రమే ఎక్కలేదు, మిగతా వృత్తులన్నీ ఎక్కేశారు. చికెన్ మటన్ దుకాణాలు పెట్టలేను. నేను అదే గతంలో నేను ఫేస్బుక్లో పోస్ట్ రాశాను, తెలంగాణ గ్రామంలో రోడ్లు లేనటువంటి గ్రామం ఉందేమో కానీ, ఓకేనా, మన కొట్టు లేనిది ఉండదు. వద్దు, గ్రామంలో మార్వాడి దుకాణం లేనటువంటి గ్రామం లేదు తెలంగాణలో. వీళ్ళు కోంటోళ్ళని కూడా బీట్ చేసిపోయారు. అంటే కోమట బాధపడుతున్నాను. నిన్న సంగారెడ్డి నుంచి ఒక అన్న ఫోన్ చేశాడు నాకు, యావే ఎవిడెన్స్ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అన్న ఊర్లో కోంట ఆయన ఉంటాడు, నాకు చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, మా ఊర్లో సీన్ సావుకార్ అని ఉంటుండే. సావుకార్ అంటాం కదా మనం, సీన్ సావుకార్ అని ఉంటుండే. ఏదన్నా ఛార్జీకి పైసలు లేకపోయినా, 5దో 10దో కావాలంటే సౌకారి ఇంకా పనికాడికి పోయినాం, లేవు పైసలు, మా వాడికి హాస్టల్కి పోతాడు, 100-200 బదిలీ అంటే మళ్ళీ ఎప్పుడు ఇస్తామంటే ఇచ్చేటోడు. ఆ బంధం ఉండేది. ఒక్క మార్వాడైనా గ్రామంలో ఉన్నటువంటి ఎవరికైనా 5దో 10దో అప్పించిండో చూడు. చాలా వీడియోస్ వచ్చినాయి. ఇంతకుముందు చాలామంది మార్వాడీసు సంపద మొత్తం కూడగట్టుకుని సిటీల పేరుతోని పోయిన వాళ్ళు ఉన్నారు. అవును, మన దగ్గర దోచుకొని వెళ్ళిపోవడం ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి అన్నీ. అవును, కాబట్టి మేమేమంటున్నాం అంటే, తప్పులు చేసేది వాళ్ళు, దాడులు చేసేది మీరే, మా సంస్కృతిని ధ్వంసం చేసేది మీరే, మా కల్చర్ని పాటు చేసేది మీరే, మా వ్యాపారాలను దెబ్బతీసేది మీరే. కాబట్టి మేమేమంటున్నాం అంటే, మా ప్రాంతం వాళ్లకు 80% అవకాశాలు కల్పించండి, పెట్టండి. ప్రభుత్వం ఇంకా పిచ్చలు వీళ్ళు ఏం మాట్లాడతారన్నా, తెలంగాణ వాళ్ళకు తింటే అవుతారంట. తెలంగాణ వాళ్ళు తింటే వ్యాపారం చేసుకోవడం రాదని చెప్పి అంటారు తెలంగాణ వాళ్ళకి. అంటే మా తెలంగాణ మనకు మనమే హీనమైన వాళ్ళని జడ్జిమెంట్ చేస్తున్నారు మన వాళ్ళే. ఏమందని చెప్పి వీళ్ళు తెలంగాణ అంటే వీళ్ళ మైండ్ను మొత్తం గుజరాతీ, రాజస్థాన్, మార్వాడి వాళ్ళు వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. కాబట్టి వీళ్ళు తెలంగాణ ద్రోహులే కదా. వీళ్ళు ఎవరి గురించి మాట్లాడాలి? తెలంగాణ బిడ్డల గురించి మాట్లాడాలి. అద్భుతంగా వ్యాపారాలు చేసుకుంటారు తెలంగాణ బిడ్డలు. నేను చూపిస్తా కరీంనగర్ ఏరియాలో, నేను చూపిస్తా వరంగల్ ఏరియాలో. ఇంతకుముందే ఫోన్ చేశాడు ఒక అన్న, కోమటైనా, తమ్ముడు నేను ఎప్పటి నుంచో నాణ్యతమైనటువంటి వస్తువులు నా దగ్గర రాడు, ఆ మార్వాడి అయినా అద్దాలతోని ట్యూబ్ లైట్లు, బీబీ లైట్లు వేసి అట్రాక్ట్ చేసుకున్నాడు. మొత్తం వాళ్ళ దగ్గర మార్వాడీలు అందరూ వాళ్ళ దగ్గర కొడతారు. ఒక్క మార్వాడి అయినా తెలుగులో షాపులో కొనంగా చూసినా ఎప్పుడన్నా? కొనడు. మనము వాళ్ళ షాపులనే కొనాలి, మార్వాడీలు వాళ్ళ షాపులనే కొంటారు. వాళ్ళంతా స్ట్రిక్ట్గా ఉంటారు, మన వాళ్ళే ఎక్కడో లైన్ తప్పినట్టు అనిపిస్తుంది. నేనేమంటున్నా, చాలా ఒకటే లైన్ మీద ఉంటారు వాళ్ళంతా. ప్రభుత్వాలను కూడా నేను కూడా ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కార్పొరేషన్ నిధులు ఇచ్చి మీరు ఎస్సీ భవనాలని, ఎస్టీ భవనాలని, బీసీ భవనాలను పెడుతున్నారు కదా, ఎస్సీ కార్పొరేషన్స్ లోన్స్ ఇస్తా ఉన్నారు కదా, ఇవ్వండి, ఇచ్చి వాళ్ళకి వ్యాపారం పెట్టించండి, బతుకుతారు కదా బిడ్డలు. కంపెనీ పెట్టుకుంటే ఇంకో 10 మందికి ఉపాధి కల్పిస్తాడు మన ప్రాంతం వాడు. పక్కనున్న ఆంధ్రోళ్ళని ఎందుకు వెళ్ళగొట్టాము చెప్పాను, నాకు అర్థం కాదు. మనకు రావట్లేదనే కదా. కాబట్టి మేము వ్యక్తుల్ని బొమ్మంటలేదన్న, మా ఇక్కడ ఉన్నటువంటి మా వీళ్ళతో కాదు, మా పంచాయతీ మాకు వ్యవస్థ మీద
మాది అంత సాధ్యమవుతుంది అంటున్నారు. ఈ వ్యవస్థ అంతా ఇప్పుడు మీరు చెప్పినవన్నీ చాలా బలంగా పాతుకుపోయినాయి తెలంగాణలో. వీటన్నిటిని అడ్డుకట్ట వేయాలంటే అంత ఈజీ పని కాదేమో అనిపిస్తుంది నాకు. మాది మత పంచాయతీ కాదు, మార్కెట్ పంచాయతీ. మీరు ఇక్కడ దాకా ఎందుకు పిలిచారు? ఇది ఒక పెద్ద చర్చ అవుతుంది సమాజంలోనే కదా మీరు పిలిచింది. భగవాన్, ఈ వాతావరణం ఉన్నదా లేదా ప్రజలలో? ఒక్కలైనా సరే దాడి తర్వాత ఇంకా బలంగా పెరిగిపోయింది, బలం అయిపోయింది అది. అవును, చూడండి వాళ్ళ గుండాగిరి చూడండి. వాళ్ళే కొడతారు, వాళ్ళే బెదిరిస్తారు. వాడు నన్ను తెలుగు మన హిందీ మాట్లాడమంటాడు. మా 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 ప్రజలు కట్టినటువంటి పన్నులతో డబ్బులు సంపాదించుకొని మా మీద దాడులు చేస్తారు. ఎలా అన్నా నేను మాట్లాడడం కాదు, విశ్వకర్మలు మీరు తీసుకొచ్చి. అవును, చూసిన నేను ఆ వీడియో కూడా చూసిన. విశ్వకర్మలు కూడా మాట్లాడుతున్నారు. స్వర్ణకారులు, చేనేత కార్మికులు, కుమారోళ్ళు, ఏమంటారు సబ్బండ కులాలు అందరు రోడ్లు ఎక్కారు. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ వాళ్ళు పిలిచి ఏం చెప్పారు మీకు? దేనికి పిలిచిరంట మీకు? అదే అన్న, అంటే కంచె తీసుకుపోయారా మిమ్మల్ని? వాళ్ళు రమ్మంటే మీరు పోయిరా? వాళ్ళు రమ్మన్నారు, వారం రోజుల నుంచి ప్రెజర్ చేశారు, రమ్మన్నారు. వస్తే నేను వెళ్ళాను, వాళ్ళతో పాటు వెళ్ళా, రామప్రసాద్తో పాటు తీసుకుని వెళ్ళా. ఇక అవన్నీ చెప్పకూడదు అన్న, కొన్ని చెప్పారు వాళ్ళు. నీ పోరాటం నువ్వు చేసుకో బ్రదర్, తప్పలేదు. బట్ మాకు కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి కదా. మీ కమ్యూనిటీ వ్యక్తిని కొట్టినటువంటి మాట వాస్తవం, మీ హృదయం గాయపడ్డది వాస్తవం, మీరు అలా మాట్లాడడం వాస్తవం, అంతా కాదంటలే. కానీ వాళ్ళు కొట్టారు కదా అని మీరు వెళ్ళి వాళ్ళని ఏమంటారు కొట్టడమో తిట్టడం లాంటివి చేయకండి. అలా చేయడం పద్ధతి. మేము అలా చేసేవాళ్ళం కాదు సార్. మేము చెలో మోండా మార్కెట్ అని పిలుపునిచ్చాం. సో అది కొన్ని లక్షల మందికి రీచ్ అయింది. ఆ కాల్ ఇచ్చింది మీరేనా అంటే అవును సార్, కాల్ ఇచ్చింది మేమే, మా అన్ని కొట్టారు కాబట్టి మేము ఇచ్చాము. కొన్ని కారణాల చేత అది అయిపోయింది, బాగా వర్షం పడి ఇది అయిపోయింది. 100% మేము న్యాయ పోరాటం చేస్తాం సార్ అని చెప్తే సరే బ్రదర్, దానికి సంబంధించి డీటెయిల్స్, ఫోన్ నెంబరు, పుట్టిన ఊరు, పేరు, అడ్రస్సు, కులం, మతం, ప్రాంతం, ఎక్కడ ఉంటావు, ఏం చేస్తావు, ఎడ పని చేస్తావు అని రాసి పంపించారని తప్ప వాళ్ళు సాఫ్ట్గా చెప్పిరా? ఏం బెదిరియాలి వాళ్ళని ఎందుకు అనాలి? కానీ బెదిరించడం అయితే ఏమనలే, చెప్పారు, మంచిగా చెప్పారు. నీ పోరాటాలు నువ్వు చేసుకో బ్రదర్, ఎవరైనా కూడా నీ హక్కుల కోసం నువ్వు ఓట్లాడుకోవచ్చు, నీ ప్రాంతం కోసం నీ గలం వినిపించుకోవచ్చు, అంతే తప్ప జరిగిన మాట వాస్తవం. బట్ న్యాయ పోరాటం చేయండి, ఒక కమ్యూనిటీ మీదకి వెళ్ళకండి అని అన్నారు. మేము కూడా ఎవరి మీదకి వెళ్ళలేనా, దెబ్బలు తిన్నటువంటి వ్యక్తులు కూడా మమ్మల్ని కొట్టిన వాళ్ళు కొట్టకూడదు బ్రదర్, తప్పు అని చెప్పాము. మేము మేము అంటే న్యాయ పోరాటం అన్నా, వాళ్ళని శిక్షించాలి, చట్టం శిక్షించాలి, నేను కాదు కదా శిక్షించేది. కాబట్టి ఒక గుండా ఎంత బూతు మాటలు మాట్లాడా, నేను ఎంత సంస్కారంగా మాట్లాడా, అటువంటి గుండాలు రోజు 20 మంది గుండాలు అట్లా ఫోన్లు చేసుడు, ఇదా వీళ్ళ సంస్కారం? చివరిగా చెప్పండి, ఎపిసోడ్ మొత్తానికి ఎండ్ కార్డు ఎప్పుడు పడుతుంది? మీరు అన్నది సాధ్యమవుతుందా లేదా? చాలా ఏండ్ల నుంచి మీరు మార్వాడి సంబంధించిన దాని మీద పోరాటం చేస్తున్నారు. తెలంగాణ శ్యామ్ అన్న మీ పేరులోనే తెలంగాణ ఉంది. అవును. ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుంది ఈ పంచాయతీకి? ఏం చేయాలి అసలు? ఒక్కటేనా, అంటే ఇప్పుడే మొదలైంది ఉద్యమం, నేను అప్పుడే మీకు ఆన్సర్ చెప్పలేను. పిడమర్తి రవణ, నేను, గోపీనాథ్ సారు, గాలి వినోద్ కుమార్ గారు, డాక్టర్ జిలకర సీనన్న, పృథ్వీరాజ్ అన్న, పాశమయాదగిరి అన్న, జయరాజ్ అన్న కూడా ఇంతకుముందు పోస్ట్ పెట్టాడు. జయరాజ్ అన్న, తెలంగాణ మేధావులందరూ, మన తెలంగాణ అసలు మనం ఈ తెలంగాణలో ఉన్నామా, రాజస్థాన్లో ఉన్నామా, సౌత్ ఇండియాలో ఉన్నామా, నార్త్ ఇండియాలో ఉన్నామా, ఏంది ఎక్కడ పడితే అక్కడ వీళ్ళే అన్ని వ్యాపార రంగాలలో వీళ్ళే అన్నింటిలో వీళ్ళు జ్వరబడిపోయారు. సరే జ్వరపడితే ఈ ప్రమాదాన్ని కనుక మనం పసిగట్టి అపోజ్ చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున పేలేటువంటి అవకాశం ఉంది. ఒక పెద్ద చర్చ జరుగుతుంది, మేము ప్రెస్ మీట్ పెట్టబోతా ఉన్నాం. దీని తర్వాత ఏంది అంటే ఇప్పుడే అవుతుందని నేను చెప్పలేనన్నా. వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముందుకు రావాలి, ఓకేనా? స్వర్ణకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వాళ్ళు ఒకటి కమిటీ వేస్తూ ఉన్నాం. మేము దక్షిణాది హక్కుల పరిరక్షణ వేదిక కమిటీ వేస్తూ ఉన్నాం. ఆ కమిటీ అంతా చర్చించి ఇది చేస్తామన్నా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. వాళ్ళ పట్ల మాకేం కోపం లేదు భార్గవన్న. ఓకే, వాళ్ళకు భద్రత నిజంగా మీకు అంత భయం అయితే మాతోని భయం అయితే మీరే కొట్టారు, మీరే ఇప్పుడు పన్నీర కొట్టారు, ఇంకోటి శివబాల కొట్టారు, మీరే కొట్టి మాకు రక్షణ లేదంటున్నారు. ఎంత ఇది చూడండి, విక్టిమ్ కార్డ్ ప్లే చేయాల్సింది మేము కదా. కాబట్టి మాధవీలత అనేటామే వాళ్ళ తరపున ఉంటుందా, బాధితుల తరపున, తెలంగాణ ప్రజల తరపున ఉంటుందా అనేది మీ ఛానల్ వేదికగా మీరే అడగండి.